తుఫాన్లు, హరికేన్లు, టైఫూన్లు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న. తుఫానులు ఏర్పడడానికి కారణం కానిది. ప్రశ్న స్పష్టంగా చదవండి. తుఫానులు ఏర్పడడానికి కారణం కానిది. ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, గాలి వీచే దిశ. ఇక్కడ తుఫానులు ఏర్పడడానికి కారణం కానిది వర్షపాతం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న. మన దేశంలో తుఫానులు సంభవించే నెలలు. మన భారతదేశంలో ఏ ఏ నెలలలో తుఫాన్లు సంభవించే అవకాశాలు ఉన్నాయి? మే నుంచి జూను, అక్టోబర్ నుంచి నవంబరు, పై 2, పైవేవి కావు. మీరు ఆన్సర్ పికప్ చేసి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పై 2, మే నుంచి జూను, అక్టోబర్ నుంచి నవంబర్. ఈ 2 సార్లు తుఫాన్లు సంభవించే అవకాశాలు ఉంటాయి మన భారతదేశంలో. 13వ ప్రశ్న. తుఫానుల వల్ల కలిగే నష్టాలు దేనిపై ఆధారపడతాయి? తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు దేనిపై ఆధారపడతాయి? తుఫాన్ తీవ్రత, తుఫాన్ పరిమాణం, తుఫాన్ ఏర్పడే ప్రదేశం, పైవన్నీ. తుఫాన్ల వల్ల కలిగే నష్టాలు దేనిపై ఆధారపడతాయి? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. తుఫాన్ తీవ్రత, తుఫాన్ పరిమాణం, తుఫాన్ ఏర్పడే ప్రదేశం. ఇవన్నీ కూడా తుఫాన్ వల్ల కలిగే నష్టాలపై ఆధారపడతాయి. 14వ ప్రశ్న. ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం వల్ల తుఫాను గూర్చి సమాచారం ఎంత ముందుగా తెలుసుకోగలుగుతున్నాం? ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం వల్ల తుఫాను గూర్చి సమాచారం ఎంత ముందుగా తెలుసుకోగలుగుతున్నాం? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. ఎన్ని రోజుల ముందు మనకు తుఫాన్ వస్తుందని తెలుస్తుంది? ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 రోజుల ముందే మనకు తుఫాన్ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది వాతావరణ శాఖ. సో మనకు 2 రోజుల ముందే 2 రోజుల తర్వాత తుఫాన్ వస్తుందని మనకు వాతావరణ శాఖ చెప్పే పరిజ్ఞానం మన దగ్గర ఉంది. 15వ ప్రశ్న. క్రింది వానిలో తిరోగమన ఋతుపవన కాలం. క్రింది వానిలో తిరోగమన ఋతుపవన కాలం. జూన్ నుంచి సెప్టెంబర్, డిసెంబర్ నుంచి మార్చి, అక్టోబర్ నుంచి నవంబర్, మార్చి నుంచి ఏప్రిల్. తిరోగమన ఋతుపవన కాలం. ఇక్కడ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న. ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం. భారతదేశంలో ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. థంబ్ సింబల్ పై నొక్కి లైక్ చేయండి. ఋతుపవనాలు ప్రారంభమయ్యే రాష్ట్రం ఆప్షన్ డి కేరళ. ఆప్షన్ డి కేరళ. 17వ ప్రశ్న. దేనిలోని వ్యత్యాసం ఆధారంగా పవనాలు ఏర్పడతాయి? దేనిలోని వ్యత్యాసం ఆధారంగా పవనాలు ఏర్పడతాయి? పీడనం, ఆర్ద్రత, వేడి, వేగం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దేనిలోని వ్యత్యాసం ఆధారంగా పవనాలు ఏర్పడతాయంటే పీడనంలోని వ్యత్యాసం వల్ల మనకు పవనాలు ఏర్పడతాయి. 18వ ప్రశ్న. తుఫానులు గూర్చి మనకు తెలియజేసేది. ఇంతకుముందు ప్రశ్నలోనే మనం చెప్పుకోవడం జరిగింది. తుఫానులను గూర్చి మనకు తెలియజేసేది వాతావరణ శాఖ, పౌర సమాచారాల శాఖ, సముద్ర శాఖ, రేడియో మరియు టీవీ. ఇవన్నీ కూడా ఆన్సర్లు లేకనే అనిపిస్తుంటాయి, కానీ ఎగ్జాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అదేదనేది మనం ఆన్సర్ పెట్టాల్సిన అవసరం.
తుఫానుల గూర్చి మనకు తెలియజేసేది ఆప్షన్ ఏ వాతావరణ శాఖ. వాతావరణ శాఖ 2 రోజుల ముందే మనకు తుఫాన్ రాబోతుంది అని తెలియజేయడం జరుగుతుంది ప్రజెంట్గా అయితే సిచ్యువేషన్లో. 19 తుఫాను సమయంలో చేయవలసినవి. తుఫాన్ల సమయంలో చేయవలసినవి పుకార్లను నమ్మకపోవడం, కుటుంబ నిత్యావసరాలు సిద్ధం చేసుకోవడం, ఇంటిలో మెయిన్ స్విచ్ ఆపివేయడం పైవన్నీ. ఇక్కడ తుఫాన్లు వచ్చే సమయంలో మనం చేయాల్సిన పనులు ఏంటంటే పుకార్లను నమ్మకూడదు, కుటుంబం నిత్యావసరాలు సిద్ధం చేసుకోవడం. తుఫాన్ వస్తుందంటే మ్యాక్సిమం 4 days నుంచి 7 days, 4 to 7 days ఉంటుంది కాబట్టి ఈ తుఫాన్లు అనేటివి 7 నుంచి 7 కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మనకు కుటుంబానికి నిత్యావసరాలు ఉన్నటువంటి వస్తువులను కూడా సిద్ధం చేసుకోవడం, ఇంటిలో మెయిన్ స్విచ్ ఆఫ్ వేయడం. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ. 20వ ప్రశ్న, ఈ క్రింది వానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. తుఫాను అంటే అధిక పీడన వ్యవస్థ. గాలి వేగమే తుఫాను ఏర్పడడానికి కారణం. తుఫానులు ఎక్కువ వర్షం మరియు బలమైన గాలులతో నష్టం కలిగిస్తాయి. తుఫానులలో కన్ను లాంటి ఆకారాలు ఏర్పడతాయి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 20వ ప్రశ్నకి సరైన సమాధానం